అమ్మాయి తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టారు. అదే ఇది తీసిందే. అవును. ఇది చూడండి, దీనికి యువతల రోడ్డుకి యువతల సైడ్ ఎంత దూవారో చూడండి. ఇక్కడ కూడా ఇదంతా అసైన్డ్ ల్యాండ్ అంట. ఇవ్వకపోతే కేసులు పెడుతున్నారంట. బలవంతంగా తీసుకొని చేస్తున్నారు. చూడాలి, మీరు అందరూ ఆంధ్ర ప్రజలందరూ చూడాల్సిన విషయం ఇది. ఆయన దళితులకి న్యాయం అని చెప్పి ఏ విధంగా వాళ్ళ రక్తం తాగుతున్నారు అనే దానికి ఇది ఉదాహరణ. ఓకే, తీసుకోండి అమ్మ అంతా ఫుల్గా. ఇక్కడ వచ్చేటువంటి సన్నటి దుమ్ము చూస్తూ ఉంటే అసలు ఇక్కడ ప్రజలు గాలి ఎలా పీల్చుకుంటారా అని అర్థం కావట్లేదు. రాత్రిపూట ఈ తొవ్వే వాటి నుంచి వచ్చేటువంటి సౌండ్తో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు నిద్రపోయేటువంటి పరిస్థితి కూడా లేదు అంట. గొడవ చేస్తే ఒక 2 రోజులు ఆపుతున్నారు, మళ్ళీ మొదలు పెడుతున్నారు 2 రోజుల తర్వాత. పాపం పేదవాళ్ళు ఎంతగా అని ఈ వ్యవస్థ మీద పోరాడతారో మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ మా కిలార్ రోసే గారు పక్కా లోకల్ అని కొన్ని ఫ్లెక్సీలు వేయించారు. ఇదేనా మిమ్మల్ని అడిగేది? లోకల్ అంటే ఈ పనులు చేయడానికే మిమ్మల్ని లోకల్గా వచ్చింది. మీరు చేసిన ఈ పనులు చూసి జగన్మోహన్ రెడ్డి గారు మీకు ప్రమోషన్ ఇచ్చారు. అంటే ఒక ఎమ్మెల్యే నుంచి పార్లమెంటుకి అభ్యర్థిగా నిలబెట్టారు ఈ రోజున. చూడండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేస్తున్నది ఏంటో చూడండి. అంటే ఎంత తవ్వితే అంత ప్రమోషన్ ఇచ్చేటువంటి పరిస్థితికి మీరు ఈరోజు తీసుకొచ్చారు. ప్రజలు, గుంటూరు పార్లమెంటు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఒక్క నియోజకవర్గంలో ఒక్కసారి అని చెప్తే ఎమ్మెల్యే ఛాన్స్ ఇస్తే ఇంత దోచుకున్నారు అంటే మీరు రెండోసారి పార్లమెంటు స్థాయికి మొత్తం కనుక ఇస్తే ఎంత దోచుకుంటారో మీరు అర్థం చేసుకోండి. చెప్పండి, ఇట్రండి. ఏమండి, ఇప్పుడు ఈ భూమి బాధితులంట వీరిదేనంటున్నారు. భూమిది చెప్పండి. మాదేనండి భూమిలో ఎస్ఐ భూమిలో డీకేలో అయితే కొనుక్కొని వాళ్ళు తీసేసుకుంటున్నారు. సరే, మీరు తగిన న్యాయం చేయాలని. అంటే బలవంతంగా తీసుకుంటున్నారా? కొద్దిగా ఇచ్చి మొత్తం తీసేసుకొని తవ్వుకుంటున్నారు.